మద్యం వ్యవహారంలో చంద్రబాబు గారు మొదటేమో అసలు మా వల్లే దాడి జరిగింది డ్యామ్ డూమ్ అన్నారు. ఇప్పుడేమో జోగి రమేష్ గారు సమాచారం ఇప్పించి ఎక్సైజ్ అధికారులతో దాడి చేయించారు ఎవరో ద్వారానని చెప్తున్నారు. చెప్పేది అట్లాగే ఎంపీలతోటి ఆయన కోప్పడుతున్నారంట. మీరు చెప్పొద్దా జగనే ఇదంతా చేయించారని చెప్పి వాళ్ళు వాయించేస్తారు. అంతేగాని అసలు కల్తీ మద్యాన్ని లేకుండా చేయాలి, ఎట్లా చేయాలని అదే వదిలేసి ఎంతసేపు జగన్ గారి మీదో లేకపోతే వైసీపీ వాళ్ళ మీద బురదయ్యాలనే తాపత్రయం ఏంటి? ఏది వాస్తవం ఏది నిజమో చెప్పాల్సిన పెద్ద ఆయన ఈ రకంగా చేస్తే ఆయనకి అప్రతిష్ట లేకపోతే నిజంగా ప్రతిష్ట ఏంటివి? మురళి గారు చెప్పండి సంక్షిప్తంగా దయచేసి, 5 నిమిషాల లోపే ఉంది టైము. ఈ ఒక విషయాన్ని నేను సూటిగా చెప్పదలుచుకున్నది ఏమంటే, అధికారంలో ఉండేది వైసీపీనా లేదంటే తెలుగుదేశం అన్న అనుమానం నాకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది వీళ్ళు చేసే ప్రకటన చూస్తే. నేను చెప్పిన పాయింట్ క్యాచ్ చేశారు. అంటే రోజు అడ్డగోలు వాదనలు తప్ప, అడ్డగోలు వ్యవహారం తప్ప, ఆయన జయచంద్రారెడ్డి గారు ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ స్టైల్లో ఎంపికలు చేస్తారో మనకందరూ కూడా తెలుసు కదా. ప్రజలందరికీ మెసేజ్ల రూపంలో పెట్టడము, వాయిస్ మెసేజ్లు, మళ్ళీ వాళ్ళు సమర్థులా కాదా అని చెప్పి వివరాలు తీసుకోవడము అంతా. అదే మాదిరి ఆయన అఫిడవిట్ లోనే నాకు ఫ్యాక్టరీలు ఉన్నాయి దక్షిణాఫ్రికాలో లిక్కర్ ఫ్యాక్టరీలు అని చెప్పి ఎన్నికల అఫిడవిట్ లోనే ఇచ్చినటువంటి పెద్ద మనిషికి ఇచ్చేశారు టికెట్. ఆయన ఓడిపోయినాడు. సరే, కారణాలు ఏందనేది అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు, అతనేదో వైసీపీ మనిషి, సరే వైసీపీ మనిషి కూడా అని అనుకుందాం, నువ్వెందుకు టికెట్ ఇచ్చావు అది కూడా పక్కన పెడదాం. ఈ రోజు అధికారులందరూ వైసీపీకి సహకరిస్తున్నారు లేదా ప్రభుత్వానికి చెడపేరు రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, వీళ్ళంతా కూడా కుమ్మక్క అయిపోయి ఉన్నారు, చర్యలు తీసుకోవడం లేదని చెప్పి స్వయంగా ఈ పెద్ద మనుషులే మాట్లాడడం కూడా సమంజసమైనటువంటిది కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను. విజయవాడ సిటీలో ఉన్నటువంటి శ్రీనివాస వైన్స్ అనే దాంట్లో ఈ రోజుకి నిన్న మొన్నటి దాకా కూడా ఈ కల్తీ మద్యం రకరకాల పేర్లతో అమ్మేస్తా ఉన్నారు అనే విషయాన్ని తెలిసి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. మా పార్టీ కార్యకర్తలు 5 మహిళలు అందరూ పోయి పెద్ద ఎత్తున దాని మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి బాటిళ్ళన్నీ బయటికి తీసుకొచ్చి బద్దలు కొట్టి దాని మీద పెద్ద గొడవ చేస్తే అప్పుడు ఇచ్చి మూసేస్తారు వీళ్ళు. అంటే ఇది కూడా మూసేయలేరా అండి మీరు? అంటే నేను అనేది ఒక మొలకల చెరువో లేదా ఇబ్రహీంపట్నమో విజయవాడ టౌనో కాదు. చాలా మంది చనిపోయారు అని చెప్పి చర్చ జరుగుతా ఉంది కూడా. ఎంతమంది చనిపోయారు, ఈ కల్తీ మద్యం ఎక్కడెక్కడ ఎంతమంది తాగారు, ఏ ప్రాంతంలో ఇట్లాంటిది జరిగింది, దీనికి వెనకున్నటువంటి తీవ్రత ఏంది, ఇవన్నీ కూడా ప్రభుత్వం మాట్లాడాల్సింది పోయి వాటన్నిటినీ ఏం మాట్లాడకుండా ఏదో అడ్డగోలు చర్చలు. రోజు వీళ్ళు కారణం, వాళ్ళు ఎవరైనా కారణం, కానీ తెలుగుదేశం వాళ్ళున్నా వైసీపీ వాళ్ళున్నా ఇంకొకరున్నా ఎవరున్నప్పటికీ కఠినంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వంలో మీరుండారా ఇంకా వేరే వాళ్ళు ఉండారా? రోజు ఈ అడ్డగోలు చర్చలేంది ఈ రకమైన. అందుకనే మేము అడిగింది ఏమంటే, ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అని కోరాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక సిట్ వేసి దాన్ని అంతా కూడా చేస్తున్నట్టు ఇది సమంజసమైనది కాదు, పారదర్శకంగా ఉండదు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. రాజీవ్ సంక్షిప్తంగా మీరు కూడా మాట్లాడండి, అనుకోకుండా టైం తక్కువ అయిపోయింది. అక్రమ మద్యం ఏదైతే నకిలీ మద్య కుంభకోణం ఏదైతే ఉందో దీని మీద చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తా ఉంటే దొంగతనం చేస్తుంటే దొంగ నడిస్తే వీడియో చెప్పించడం కూడా, వీడియో చెప్పించిన దాని మీద కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందాక మీరు చూశారు కదా చంద్రబాబు గారు మనమే లీడ్ తీసుకుని దాడి చేసామని. ఇప్పుడేమో ఆయన ఎవరో జనార్దన్ రావు తోటి, జైల్లో ఉన్న జనార్దన్ రావు తోటి అట్లా చెప్పించారు. ఏది జోగి రమేషే చేయించాడు అన్నట్టుగా. అసలు తగాదా అక్కడ తెలుగుదేశం తగాదాలతోటి బయటకు వచ్చిందనే విషయం చెప్తున్నారు కొందరు. వాళ్ళ తగాదాలతోనే బయటకు వచ్చినటువంటి వాస్తవం. అయితే ఇది అనుకున్నంత దానికంటే కూడా చాలా అపారమైనటువంటి స్థాయిలో, తారా స్థాయిలో ఈ యొక్క రాష్ట్రం మొత్తం కూడా నకిలీ మద్య కుంభకోణం జరిగింది. ప్రతి 3 బాటిల్ 1 బాటిల్ నకిలీ మద్యమే సరఫరా అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. మీరు ఒక మొలకల చెరువు అనుకోవద్దు, మా ఉత్తరాంధ్రలో, మా అనకాపల్లి జిల్లా, మా పరవాళ్ళలో దొరకలేదా, లేదా బాపట్ల జిల్లాలో లేదా నెల్లూరు జిల్లాలో లేదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నకిలీ మద్యం అనేటువంటిది ఏరులై పారుతుంది. దీనికి బాసులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అందులో నో డౌట్. అయితే ఇప్పుడు దొరికిపోయిన తర్వాత ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్న తర్వాత నాకు ఒక అనుమానం కలుగుతా ఉంది. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి, హౌ కుడ్ హి రిలీజ్ అ వీడియో? అంటే సిట్ అనేటువంటిది వేసింది దేనికి? మీరు నిజాన్ని దాయిచ్చి ఉంచడానికి సిట్ వేశారా, లేదా నిజాన్ని బయట తీయడానికి సిట్ వేసారు? దేనికోసం సిట్ వేశారు? మీరు వేసినటువంటి సిట్టు నిందితుల్ని రక్షించుకుంటుంది తప్పితే నిందితుల్ని బయటికి వెలికి తీయట్లేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో వేసినటువంటి ప్రతి సిట్టు కూడా ఇంతే. విశాఖపట్నం 1,00,00,000 కోట్ల భూ కుంభకోణం జరిగిందన్నప్పుడు సిట్ వేసిన మహానుభావుడు
లేదా ఇంకో దగ్గర సిట్టు, ఇప్పుడు సిట్. ఈ సిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ తప్పితే ఇంకొకటి ఏం కాదు. Right. చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది, ప్రజలకు అర్థమైపోయింది, దాంట్లో నకిలీ మధ్య కుంభకోణం, కేర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అనేటువంటి అర్థమైంది. కాబట్టి ఈ రోజు ఏదో రకంగా ఎదురుదాడి చేయాలి. ఎంపీలు మీరు మాట్లాడండి, లేదంటే జోగి రమేష్ గారు ఒకటి ఛాలెంజ్ చేశారు, అంతకన్నా ఎవడో చేయలేడు. హీస్ రెడీ ఫర్ అ లై డిటెక్టర్ టెస్ట్. కమాన్, చంద్రబాబు నాయుడు రెడీయా లై డిటెక్టర్ టెస్ట్ కి, లోకేష్ రెడీయా లై డిటెక్టర్ టెస్ట్ కి, ఎవరు రెడీ చెప్పండి. లేదు దేవస్థానాల్లో వచ్చి ప్రమాణాలు చేయాలి, దానికి సిద్ధం. ఏం కావాలి? ఊరికే గొడ్డకాల్చి మీద వేయడం, లేదా దానిపోయి బురదంతా తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేయడం అనేటువంటి తప్పు. కేవలం ఈ నకిలీ మద్యం అనేటువంటిది అమల్లోకి రావాలంటే ముందున్నటువంటి మద్యం పాలసీని మార్చాలంటే అప్పుడు ఏదో కుంభకోణం జరిగిందని చెప్పి ప్రచారం చేసి తప్పుడు కేసులు పెట్టి ఆ పాలసీని మార్చుకుని గవర్నమెంట్ చేతుల్లో షాపులు ఉంటే నకిలీ మద్యం అవ్వదు కాబట్టి ప్రైవేట్ సిండికేట్ నెట్వర్క్ ఇచ్చారు. వాళ్ళ ద్వారా నకిలీ మద్యాన్ని ప్రజల్లోకి పంపారు. ఒక బాటిల్ కి 90 రూపాయలు 100 రూపాయలు సంపాదిస్తూ వేల కోట్ల రూపాయలైనటువంటి పెద్ద నకిలీ మద్య కుంభకోణం ఇది. రైట్, ఓకే. ఏదేమైనా ఒకటి, ఇందాక మురళి గారు చెప్పినట్లు ఎవరిదా ఏంటి అనేది కాదు ఇక్కడ పాయింట్. నకిలీ మద్యాన్ని అరికట్టడం ఎట్లా అనే దాని మీద కాకుండా ఎంతసేపు వైసీపీ మీద ఎట్లా కూడా రుద్దాలి, జగన్ గారి దాకా తీసుకెళ్ళొద్దా అని ఎంపీలు అంటూ ఏంటి ఈ మాటలు? ఇంత సీనియర్ ప్రజల క్షేమం కోరుకోవాలా? ముందు ఆరోగ్య పరీక్షలు పెట్టండి, ప్రతి షాపులోనూ కల్తీ ఉందా లేదా అని చెక్ చేయించండి. ఆ తర్వాత ఎక్కడ బెల్ షాపులు ఎందుకు ఇంతవరకు మరి ఆపలేదు, ఇంకేముంది చేసేస్తా ఉన్నారు కదా. ఇట్లాంటివి చేసి కాస్త నకిలీ మద్యం కాకుండా మంచి మద్యమే ఇస్తున్నారనేటువంటి పాయింట్. అసలు మద్యాన్ని డిస్కరేజ్ చేయాల్సిన ఆయన మద్యాన్ని ఇట్లా ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఈ పరిస్థితి తీసుకొచ్చినటువంటి తీరు బాధాకరం. ఇకనైనా మద్యపానం చేసేవాళ్లే జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ కుటుంబాల వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. మధ్య ఏం తాగుతున్నారు ఏంటనే దాని మీద, లేకపోతే మాత్రం వాళ్ళకే ప్రమాదం అని చెప్పాలి.